ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లోనే అణిచివేత పాలనపై పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ రారాజు అని భువనగిరి మండలం గౌడ సంఘం అధ్యక్షుడు నాగలి సత్యనారాయణ గౌడ్ కొనియాడారు. భువనగిరి కోట వద్ద పంజాల జైహింద్ గౌడ్ అధ్యక్షతన విహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు. మాజీ సర్పంచులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నందనం మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ గారు వారు 376వ జయంతి పాపన్న ఉత్సవాల గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ చక్రవర్తి గారి 376వ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన ముఖ్య అతిథి మన జైహింద్ అన్న గౌడు జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా సూదవోని హరిశంకర్ గౌడ్ గారు, అదేవిధంగా అత్యం లక్ష్మణ గౌడ్ గారు, మరియు పరిటాల రవణ అంటే ఇక పేరు పరిటాల రవి ఎట్లా చేస్తుంటాడో రవణ కూడా అలాగనే చేస్తున్నాడు. మంచి యుద్ధ కళాకారుడు, మన గౌడ సంఘంలో యాక్టివ్గా మన జిల్లాలో మంచిగా యాక్టివ్గా పనిచేస్తున్న మిత్రుడు పరిటాల రవణ గారికి, అదే పూసా శ్రీరన్న అన్న గొంతు ఈరోజు ఫస్ట్ టైం విన్నా, చాలా బాగా నేను నిలబడి పెద్దలు అందరి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాను. త్వరలోనే అమెరికాలో కూడా విగ్రహం పెట్టించే కార్యక్రమం ఆగమయ్య గారు ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. పెద్దలు వీరు నేను చిన్నతనం నుంచి కూడా చాలా యాక్టివ్గా మన సంఘం కోసం కానీ మన బీసీ వర్గాల కోసం కానీ పెద్ద మనుషులు వాళ్ళు యాక్టివ్గా పనిచేసుకుంటూ వచ్చు. ఇప్పుడు చేతగాని పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం. వాళ్ళకున్న స్ఫూర్తి ఇప్పుడున్న మన యువకులకు కూడా ఉండాలి. ఎందుకో మన యూత్ మన గౌడ కులస్తులు చాలా యాక్టివ్ కావాలి, యాక్టివ్ చేయాల్సిన అవసరం మన పెద్దలకు ఉన్నది. ఇప్పుడు ఉన్న సంఘ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ ఊరున ఈ యూత్ సంఘాలు ఒకటి వేసి మన కులం కోసం అందరినీ యాక్టివ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆనాడు యువకులని ఎలాగైతే పాపన్న ఏకం చేసి ఆయన పోరాటం చేసిండో అదే స్ఫూర్తితోటి ఇప్పుడున్న యువకులను కానీ మన గాయని స్వాతి గారు చాలా యాక్టివ్గా ఉన్నది. ఆమె కూడా మంచి పోస్టు జిల్లా లెవెల్లో ఇచ్చేసి కొంతమంది మహిళని యాక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే మన సర్దార్ సర్వాయి పాపన్న ఒక సైన్యాన్ని తయారు చేసిండో ఇప్పుడు కూడా మనం కొట్టాల్సిన పరిస్థితి ఉన్నది. మనం చెప్పుకుంటున్నాం తప్ప మన పోరాటం ఫలితం ఏది? మన ఫలితం మన వాళ్ళు గద్దెనెక్కి మన వాళ్ళు గవర్నమెంట్ సాధించి గరీబు బహుజన సమాజం ఎప్పుడైతే మనం స్థాపించబడుతుందో అప్పుడైనా మనకు సరైన నివాళి మన సర్దార్ సర్వాయి పాపన్నకు అందించినట్టయితే. కాబట్టి మనమందరం ఏకదాటిన ఈరోజు ఈ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఈ మన తెలంగాణలో మన రాష్ట్రంలో జాతీయ లెవెల్లో ఇది వచ్చిందంటే మన అన్న జైహింద్ అన్న గౌడు ఆయన ఎన్నో త్యాగాలు చేసి తన ఆస్తులను కూడగొట్టుకొని కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క సినిమాను తీసి మనకు క్లుప్తంగా అందరికీ అసలు సర్దార్ పాపన్న అంటే ఎవరికి కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఊరికి గ్రామానికి కూడా విగ్రహాలు పెట్టించడం జరిగింది. అదేవిధంగా అన్న పోరాట ఫలితం ఈరోజు గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న పోరాట ఫలితంగా ఈరోజు కాంస్య విగ్రహాన్ని మన ట్యాంక్ బండి మీద పెట్టడం ఇది మన అన్న జైహింద్ గౌడ్ గారికే ఈ యొక్క గొప్ప అతనికే దక్కుతుంది. ఈ యొక్క కృషి ఫలితం, దీని పోరాట ఫలితము మన జైహింద్ గౌడ్ గారికే దక్కుతుంది. కాబట్టి అందరము అన్నగారి బాటలోనూ లక్ష్మణ గౌడ్ గారు కూడా చాలా యాక్టివ్గా పెద్ద మనిషి మాకు పెద్ద మనిషి కూడా చాలా మా గౌడ సంఘంలో చాలా యాక్టివ్గా ఎంతో అతను కూడా ఖర్చు పెట్టే వ్యక్తి. రవాణ కానీ అందరూ కూడా మీ అందరి ఆధ్వర్యంలో మా బావ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ సత్యనారాయణ గౌడ్ గారు ఎంతో మన గౌడ సంఘం కోసం మన బీసీల గురించి పోరాటం చేసిన వ్యక్తి. ఆగమన్న గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఐకమత్యంగా మన బీసీలను ఏకతాటిగా బహుజనుల మందం ఏకమై అందరూ సమిష్టిగా మన బీసీ రాజ్యాన్ని మనం చేపట్టాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.